హలో అండి, ఈవేళ గోంగూర మటన్ వండుదాం అనుకుంటున్నాను. అది ఎలా వండాలో చూపిస్తాను, చూడండి. బండిలో గోంగూర పెట్టాను, శుభ్రంగా క్లీన్ చేసుకున్న గోంగూరని పెట్టాను. మూత వేసి పొయ్యి మీద ఉడికిస్తున్నానండి. ఫస్ట్ 5 నిమిషాలు అయిపోయిందండి. 5 నిమిషాలు అయిపోయాక ఉడికిందో లేదో చూడడానికి వచ్చాను. శుభ్రంగా ఉడికిపోయిందండి గోంగూర. ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు. అంతే అండి. కుక్కర్ పెట్టాను, కుక్కర్ శుభ్రంగా వేడెక్కింది. తగినంత నూనె వేస్తున్నాను, కూరకు సరిపడగా నూనె వేస్తున్నాను. నూనె శుభ్రంగా వేడెక్కిందండి. ఉల్లిపాయలు టమాటాలు కూడా కలిపేసేస్తున్నాను. ఉల్లిపాయ 3 కోసానండి. టమాటా 1. నూనె వేడెక్కిపోయింది, వేసేస్తున్నాను. టమాటా ఉల్లిపాయలు వేసాను ఆయిల్లోని. ఇప్పుడు గట్టితో కలుపుతున్నాను. అంతే అండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ తీసుకొచ్చి వేస్తున్నాను. 1 కేజీ మటన్ శుభ్రంగా క్లీన్ చేశానండి. క్లీన్ చేసింది ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తున్నాను. కలపాలి, ఇప్పుడు కలపాలి. ఇది కాసేపు మగ్గనిస్తాయండి. మగ్గనిచ్చాక ఇప్పుడు కారం వేసుకోవాలి. చికెన్ వేసి 5 నిమిషాలు అవుతుందండి. 5 నిమిషాల తర్వాత కలుపుతున్నాను. కలిపి పసుపు చిన్న స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసాక మటన్ మసాలా 2 స్పూన్లు వేసుకోవాలండి. ఓ 2 స్పూన్లు మసాలా మటన్ది. తర్వాత 2 స్పూన్లు కారం. మటన్లో ఎక్కువ పడుతుందిలేండి కారం, ఎందుకంటే ఇది గోంగూర వేస్తున్నాను కదా. 3 స్పూన్లు వేస్తున్నాను. కారపొడి 3 స్పూన్లు వేసాను. కారం 2 స్పూన్లు మటన్ మసాలా వేసాను. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు చూసేసుకోవాలి. ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నానండి. కూరకి సరిపోతుంది నేను వేసింది. ఇప్పుడు కలపాలి. ఇప్పుడు కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసి కలిపి ఇప్పుడు నీళ్ళు వేస్తే కుక్కర్ మూత పెట్టేయచ్చండి. కొత్తిమీర వేసి కలిపాక వాటర్ వేస్తున్నానండి. ఈ బాటిల్ నీళ్ళు వేసాను, చిన్న బాటిల్ నీళ్ళు వేసి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తున్నాయి. మూత పెట్టాక బాగా ఉడికాక అప్పుడు కొంచెం గోంగూర వేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వేయకూడదు, ఇప్పుడు వేస్తే ఉడకదండి, మటన్ ఉడకదు. విజిల్ ఒక 4 విజిల్ వచ్చినాయండి. 4 విజిల్ వచ్చిన తర్వాత మూత తీస్తున్నాను. అదే విజిల్ పోయాక మూత తీసాను. ఇప్పుడు గోంగూర వేయాలి. గోంగూర వేసి మొత్తం కలుపుతండి. కలిపి పొయ్యి మీద మళ్ళీ ఒక 2 నిమిషాల్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ముందు బాయిల్ చేశాను కదా గోంగూర బాగానే. తర్వాత ఇదిగో అయిపోయింది, కర్రీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెడితే ఇంకా అయిపోతుంది.
అండి మటన్ గోంగూర రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి.